السلام عليكم ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. صلى الله عليه وسلم. అఖండ బ్రహ్మాండమైన ఈ సృష్టిలో మానవ సృష్టి మహోజ్వలమైనది. ఈ సృష్టి మొత్తం అసలు మానవుడి కోసమే పుట్టించబడింది అని అంటే అది అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. వర్షాలు కురుస్తాయి మానవుడి కోసం, పంటలు పండుతాయి మానవుడి కోసం, రేయింబళ్ళు ఒకదాని వెంట ఒకటి పరిభ్రమిస్తాయి మానవుడి కోసం. కనుక ఇంత పెద్ద అద్భుతమైన సృష్టిని పుట్టించి మానవుడు ఈ ప్రపంచంలో ఎందుకు పుట్టాడు, మానవ జీవిత లక్ష్యం ఏమిటి, ఏ మార్గం మంచిది, ఏ మార్గం చెడ్డది అనే విషయాలను దేవుడు మానవుడికి తెలియజేయకుండా ఉంటాడా? అతన్ని అజ్ఞానపు చీకట్లో కొట్టుమిట్టాడేలా చేస్తాడా? అసంభవం. అలా చెయ్యడు. ఆయన దూరదృష్టి గలవాడు, అత్యంత వివేకవంతుడు. కనుకనే 1,80,000 మంది దైవ ప్రవక్తలను అన్ని కాలాల్లో అన్ని ప్రాంతాలకు పంపించాడు. గ్రంథాలను అవతరింపజేశాడు. తద్వారా విజ్ఞాన కాంతుల్ని వెదజల్లాడు. మానవుడు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలా జీవించాలో, అలా ఎందుకు జీవించాలో తెలియజేశాడు. ఇలా వచ్చిన దైవ ప్రవక్త పరంపరలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి వారు. ఇక ప్రళయం వచ్చే వరకు దైవ ప్రవక్తలు రారు, దైవ గ్రంథాలు అవతరించవు. కలకాలం ఉండే స్వర్గం లోకాలకు పోదలిచిన వారు, తమను తాము నరక జ్వాలల నుంచి కాపాడుకోదలిచిన వారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంగా విశ్వసించడం, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆదర్శ జీవితాన్ని అనుసరించడం అత్యంత ఆవశ్యకం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.